హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బొమ్మిడిలు టమాటో కర్రీని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ రైస్లోకి సూపర్గా ఉంటుంది. బొమ్మిడిలను ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా వాష్ చేసుకోవాలనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడ ఒక 50 గ్రామ్ వరకు బొమ్మిడిలను అయితే తీసుకున్నాను. ఇంకా వాటిని ముందుగా వాటికి ఉన్న తలల్ని చేత్తో విరిచైనా కానీ నైఫ్తో కట్ అయినా చేసేయాలి. ఇవి కట్ చేసుకోవడానికి కత్తిపీట ఉంటే పని ఈజీగా అయిపోతుంది. బట్ నా దగ్గర లేదు. సో నేను ఉన్నదాంతో పని కానిచ్చేస్తున్నాను. ఇంకా తలల్ని తోకల్ని తీసేసి సైడ్కి రెప్పలు కూడా ఉంటాయి, అందులో ఎండిపోయి వాటిని కూడా మనం నీట్గా తీసేసుకోవాలి. తలల్ని తీసేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే వాటికి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు చేతికి కుచ్చి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో చూసుకుంటూ తలలు తీసేసుకోవాలి. సైడ్కున్న వింగ్స్ని అలా తీసేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్గా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో వాటిని కట్ చేసుకోవాలి. ఇంకా వీటికి పైన ఎండబెడతారు కదా, కాస్త డస్ట్ పైన పొట్టులాగా అంతా ఉంటుంది. సో కంప్లీట్గా వీటిని కట్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళని అయితే తీసుకోవాలి. నీరు గోరువెచ్చగా చేసుకొని తీసుకోవాలి. ఎక్కువ వేడిగానైతే ఉండకూడదండి. ఎక్కువ వేడిగా ఉంటే ఫిష్ మొత్తం అందులోనే కరిగిపోతుంది. సో గోరువెచ్చగా ఉన్న నీటిని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బొమ్మిడిలని అందులో వేసుకొని కాసేపు అలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారా, వాటికి ఉన్న డస్ట్ పైన పొట్టు లాంటిది ఉంటుంది కదా, అంతా నీటిలో అలా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా కట్టుకుంటే ఫిష్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా కడుక్కొని ఒక స్ట్రైనర్లోకి అయితే తీసేసుకోవాలి. కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి కూల్ వాటర్తో కూడా వాష్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎక్కువసేపు అయితే హాట్ వాటర్లో ఉంచకూడదు. ఉంచితే కంప్లీట్గా ఫిష్ అనేది అందులో కరిగిపోతుంది. ఈ విధంగా ఫిష్ని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసుకున్న ఫిష్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల ఫిష్ టేస్టీగా అవుతుంది. కర్రీలో అంతా కరిగిపోదు. నార్మల్గా మనం ఇలా ఆయిల్లో వేంపకుండా వేస్తే కర్రీలో అంతా కరిగిపోతుంది ఫిష్. ఈ విధంగా వేయించుకోవడం వల్ల గట్టిగా ఉండి తినడానికి టేస్టీగా అనిపిస్తుంది. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇదే ఆయిల్లో కావాలనుకుంటే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. లేదు అంటే ఇదే ఆయిల్లో కాస్త ఆవాలు, జీలకర్ర, పోసు అయితే వేసుకోవాలి. ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత 4 మిర్చీలు వేసుకోవాలి. ఈ మిర్చీలు నేను ఇలా వేసాను. ఇలా వేసుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. చూసారా ఏ విధంగా చిట్లుతుందో, చిట్లి ఆయిల్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మిరపకాయలు గోలిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. ఈ విధంగానైతే ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. పండు టమాటాలనే తీసుకున్నట్టయితే కర్రీ తొందరగానే అయిపోతుంది. కాస్త దూరగవి తీసుకుంటే మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. ఈ విధంగా టమాటోలు కాస్త మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మిరం, అదేనండి కారపొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇంకా మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ను కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం వేసుకున్న మసాలాలంతా ఫిష్కు పట్టేలాగా కాసేపు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ వేసి ఇంకా లో ఫ్లేమ్ పైన సిమ్లో మగ్గించుకోవాలి. ఇంకా ఈ విధంగా ఒకసారి ఒక 5 మినిట్స్ అలా సిమ్లో ఉడికించుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర అంతా చల్లేసుకొని మరి కాసేపు అలా మూత పెట్టుకోవాలి. ఇంకా ఫైనల్గా మసాలా వేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే మసాలా అంతా మిక్స్ అవ్వాలి కదా.
ఇంకా ఫైనల్గా కర్రీని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.